ఛా, ఎంతసేపటి నుంచి చూస్తున్నా ఈ ఫోన్ లో సిగ్నలే లేదు. సయ్యద్ ఇలా రారా, నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? ఉందిగా. అదేంటురా, నా ఫోన్ లో సిగ్నలే లేదు. అరగంట పైన అయింది. చాలా సార్లు ఫోన్ ని రీస్టార్ట్ కూడా చేసా, అయినా కూడా సిగ్నల్ రావట్లేదు. ఆగాగు, అందరి ఫోన్ లో సిగ్నల్ ఉండి నీ ఫోన్ లో అరగంట నుంచి సిగ్నల్ లేదంటే నీతో ఖచ్చితంగా సిమ్ స్వాప్ ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు. ఏంటి, సిమ్ స్వాప్ ఫ్రాడా? అదేంట్రా? ఏం లేదక్క, స్కామర్లు నీ పేరు మీద ఒక డూప్లికేట్ సిమ్ కార్డ్ ని ఇష్యూ చేయించుకుంటారు. అప్పుడు నీ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డ్ డెడ్ అయిపోయి సిగ్నల్ పోతుంది. అప్పుడు నీ బ్యాంక్ కి సంబంధించిన ప్రతి ఓటీపీ స్కామర్ దగ్గర ఉన్న కొత్త సిమ్ కి వెళ్తుంది. నువ్వు వైఫై కోసం వెతుకునే లోపల వాళ్ళు నీ బ్యాంక్ అకౌంట్ ని ఖాళీ చేస్తారు. అమ్మో, నా లైఫ్ సేవింగ్స్, నా పాకెట్ మనీ అంతా పోయినట్టేనా? అందుకే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెంటనే ఈ 3 పనులు చేయి. నంబర్ 1, నీ ఫోన్ లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసి నీ సిమ్ కార్డ్ కి ఒక సిమ్ పిన్ ని సెట్ చేసుకో. నంబర్ 2, నీ బ్యాంక్ కి సంబంధించిన ప్రతి ఓటీపీ SMS రూపంలో కాకుండా ఇన్ యాప్ రూపంలో వచ్చేలాగా సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకో. నంబర్ 3, నీ బ్యాంక్ కి సంబంధించిన కస్టమర్ హెల్ప్ లైన్ నంబర్ ని స్పీడ్ డయల్ లో పెట్టుకో. సిగ్నల్ పోతే అది కేవలం నెట్వర్క్ ఇష్యూ అని మాత్రం అనుకోకండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.